నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి మనం చూసాం. అసలు దాన్ని మాటల్లో చెప్పాలి అంటే కూడా హృదయం నుంచి మాటల కంటే కూడా బాధ అనేది చాలా బయటకు తన్నుకొస్తుంది. సో దీనికి సంబంధించి అంటే అసలు భారతదేశం వైపు చూడాలి అంటే ఆలోచించాలి దేశాలు. అలాంటి ఒక నిర్ణయం రావాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి గురించి ఆలోచించినా, ఆ విజువల్స్ చూసినా కానీ కంట్లోంచి నీళ్ళు ఇలా వచ్చేస్తూ ఉన్నాయి. సో అసలు అంటే ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకూడదు అంటే ఎలాంటి చర్యలు ఉంటే బాగుంటుంది సార్? ఇంకా కూడా ముందు ఆ చనిపోయిన వారి ఆత్మ శాంతించాలి, వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధమైన ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే మూలాల్లోకి వెళ్తే కాశ్మీర్ చొరబాటుదారుల మీద ఎప్పటికప్పుడు పాకిస్తాన్ నుంచి జరుగుతున్న దరిద్రాన్ని నిలువరిస్తామని చెప్తూ చొరబాట్లు నిలువరించాలని నిస్సహాయ ప్రభుత్వాలు. ఈ పడదానికి ఆర్టికల్ 370 రద్దు, తర్వాత పాకిస్తాన్లో చొరబాట్లను నియంత్రిస్తామని పెట్టకథలు విని విని చెవులు పుల్లడిపోయి. నాకు తెలిసి ఈ దరిద్రం అంతటికీ కారణం అజిత్ దోవల్ అని ఒక ఎక్స్పైరీ ప్రోడక్ట్ని పెట్టుకుని ఇంకా మనం జీవిస్తున్నాం. చూడండి, ఇంతకన్నా బొద్దు తక్కువ నిర్ణయం ఇంకోట్లేదు. 60 ఏళ్ళు అయితే బుర్ర పని చేయదనే రిటైర్మెంట్ ఇస్తారు. అది ఇంకా సూటు బూటు వేసి నల్లరంగు బుర్రకేసి కూర్చోపెట్టి సినిమాలలో ఊరి పాల్గాము ఇలాంటి ఏవో సినిమాలు తీసి అనుపమ్ ఖేర్ వాడు ఖాళీగా ఉంటాడు, లేకపోతే కత్రినా కైఫ్ వాళ్ళ హస్బెండ్ వాడు ఖాళీగా ఉంటారు. వాళ్ళతో సినిమాలు తీయించుకుని మనం ఉద్ధరించడానికి ఏదో పెద్ద అపరమేధావాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తప్ప. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అడపా జరుగుతున్నది. తర్వాత గల్ఫ్ దేశాలకి ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడల్లా ఈ దరిద్రం రిపీట్ అవుతూనే ఉంది. చెక్ చేసుకోండి. పుల్వామా దాడి 400 కేజీల ఆర్డీఎక్స్ మనం సైనికుల్ని చంపడానికి వాడినప్పుడు అదేదో పచారులు తిరిగిన ముసలోళ్ళు ఇంట్లో పచారులు తిరిగినట్టు తిరుగుతున్నారు. 400 కేజీల ఆర్డీఎక్స్ చేసుకుని ఎన్ని చెక్ పోస్టులు ఎన్నిసార్లు తిరిగిందో తెలుసు, కానీ సెక్యూరిటీ ల్యాప్సెస్. ఇవాళ కూడా పర్యాటక రంగం మీద బతికే కాశ్మీర్లో ఈ ఎండాకాలంలో పర్యాటకులు విరివిగా వెళ్ళే దగ్గర సెక్యూరిటీ 100% ల్యాప్స్. 17,500 పైచిలకు పోస్టులు పోలీస్ వ్యవస్థలో భర్తీకి గురి కాలేదు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు నలిగిపోయే ఆర్మీకే మళ్ళీ బాధ్యతలు అప్పగించి మళ్ళీ సెక్యూరిటీ పర్యవేక్షణ అన్న దగ్గర వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సెక్యూరిటీతో ఉన్నారు. ఇక్కడ జరిగిందల్లా ఏంటి, అడవుల్లోంచి చొరబాటుదారులు వాళ్ళు AK-47తో సీజ్ ఫైర్ ఉంది బోర్డర్లో, కాల్పులు జరగకూడదు అన్నది. దీనికన్నా ముందు బంగ్లాదేశ్ నుంచి ఒక సామాజిక వర్గంకి సంబంధించిన వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్గా మాట్లాడుతూ ఐడి కార్డులు చూస్తూ చంపిన విధానం వాళ్ళు AK-47 వేసుకుని వచ్చారు. అంటే ఖచ్చితంగా ఇది చొరబాటుకి అవకాశాలు ఎక్కడి నుంచి ఉన్నాయో వాటి మీద నియంత్రణ కోల్పోయినట్టే కదా, సెక్యూరిటీ ల్యాప్సెస్ కదా. అలా సినిమాలో చూపించారు కదా, డ్రోన్లు ఎగరేయడానికి గద్ద రూపం. ఇప్పుడు పిల్లినో కుక్కనో పెట్టి దానికి కట్టి పంపించామని కొత్త సినిమా తీస్తాడు మన నెత్తికి. వీళ్ళు జీవించడానికి అనుపమ్ ఖేర్ గారు రెడీగా ఉంటాడు ముసలోడు. ఒకరికి దేశభక్తి ఉండి చచ్చిపోయినట్టు మనకు ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళినట్టు సినిమాలు వస్తాయి. ఈ ఎప్పుడో చిన్నప్పుడు వెట్లాచారి సినిమాలు హిందీలో డబ్బింగ్లు చూసి ఉంటాడు. ఆ కోరికలు తీర్చుకోవడానికి గౌరవప్రదమైన పోస్టులోని మన నెత్తికొచ్చాడు ఈ అజిత్ దోవల్. ఎందుకంటే సీరియస్లీ చెప్తున్నాను, ద కంటిన్యూస్ అండ్ సిరీస్ ఆఫ్ నాన్సెన్స్ వాజ్ అటరింగ్ అండ్ టేకింగ్ ప్లేస్. ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దరిద్రాలు సర్వసాధారణం. ఇప్పుడు ఎప్పుడూ లేకుండా సింధు నది వాటర్ని నియంత్రిస్తున్నారు. నాకు తెలిసి ప్రపంచ యుద్ధాలు, పాకిస్తాన్తో యుద్ధాలు జరిగినప్పుడు కూడా భారతదేశం శాంతి కామక దేశం. వాడు ఆల్రెడీ అడుక్కు తింటున్నాడు ఆ పాకిస్తాన్ వాడు. వాడికి తిండికి కూడా లేకపోతే అమెరికా నుంచి తిండి వస్తుంది వాడికి. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండడంతో యుద్ధం వాడి వల్ల మనకి ప్రమాదం ఉన్న దగ్గర జవహర్లాల్ నెహ్రూ కాడి దగ్గర నుంచి పీఓకేలో పౌరాలు ఎగరేసేసి ఆ అనిశ్చిత పీఓకే ఉంటుండగా కూడా అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఏం సాధించడానికి? అది గత ప్రభుత్వాలన్నీ డైల్యూట్ చేసుకుంటూనే వస్తున్నాయి. డబుల్ కాన్స్టిట్యూషన్ ఎత్తేసారు. మీరు ఇంకోటి గమనిస్తే హైదరాబాద్ సంస్థానం విలీనానికి మహానుభావుడు సర్దార్ పటేల్ గారిని, అలాగే శ్యాంప్రసాద్ ముఖర్జీని కాశ్మీర్ సంస్థానాన్ని విలీనం చేయడం కంటే సగం సగం చేసి వచ్చినాడు అంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇంత గడ్డెడితే తట్టుకోలేక స్వయం ప్రతిపత్తి జనసంఘ పార్టీ మొదలెట్టాడు. అది ఆ పరివర్తన చెంది బీజేపీ పార్టీ కింద ఉంది. అసలు ఏ విషయాల మీద ఏది ఎంఫసైజ్ చేస్తున్నారు ఇవాళ? నిజంగా దేశ సమగ్రత, భద్రత, దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన దగ్గర ప్రతి బడ్జెట్లోనూ ప్రతి క్యాబినెట్ మీటింగ్లో వాటికి అలొకేషన్స్ ఉంటున్నాయి. అత్యవసర సమావేశాలు, గల్ఫ్ దేశం వెళ్ళినప్పుడు అనిశ్చితి గ్యారంటీ కూడా. సెక్యూరిటీ పికెట్ ఎలా ఉండాలి? పర్యాటక రంగం అభివృద్ధి 6 నెలలే బతుకుతారు వాళ్ళు పాపం, మిగిలినంత మంచి కప్పబడి ఉంటుంది. ఈ 6 నెలలకు కూడా వాళ్ళు తిండి తిప్పలు ఏర్పాటు చేసుకోవడానికి పర్యాటక రంగం మీద ఆధారపడినప్పుడు బేసిక్ కమ్యూనిటీస్, బేసిక్ సెక్యూరిటీ ఇవ్వలేరా? ఎందుకున్నారు ఇక్కడ? మీరు రిటైర్ అయిపోయిన వాడిని తీసుకొచ్చి మళ్ళీ మన ఎత్తికి పెడితే అక్కడికి ఆల్రెడీ బుర్ర పనిచేయదని రిటైర్మెంట్ ఇస్తారు. అందుకని అది చచ్చిదాకా కాంగ్రెస్లో ఉన్న మోతీలాల్ వోరా గారిలా కూర్చోబెట్టి పని చేయించలేదు కదా.
మళ్ళీ తెచ్చి నెత్తి ఎందుకు పెట్టారు? జరుగుతున్న సంఘటనలు గమనించండి. ఎంతకన్నా భారతదేశ చరిత్రలో ఎన్నో సర్జికల్ స్ట్రైక్స్ వచ్చాయి. ఒక సర్జికల్ స్ట్రైక్ యాజ్ ఇఫ్ హీ హాస్ ద ఓన్లీ మ్యాన్ వాజ్ డన్ దట్ వండర్ అన్నట్టుగా పిక్చరైజ్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడిన వ్యక్తి కింద నేను పోర్ట్రేట్ చేస్తా. అంతకు మించి ఏమైనా జరుగుతున్నాయంటే చెప్పమనండి. ఒక పక్క బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాయిసెస్, ఒక పక్క పాకిస్తాన్ నుంచి వచ్చిన వాయిసెస్, గల్ఫ్ దేశాలకు వెళ్తున్నప్పుడు ప్రధాని జరుగుతున్న తీవ్రత, వీటిలేవి పరిగణలోకి తీసుకొని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ బాధ్యత వహించవలసింది అజిత్ దోవల్. ఎక్కడైనా ఇంట్లో ప్రశాంతంగా రామాయణం భాగవతం చదువుకొని ఇంట్లో ఉంటారని చెప్తే మంచిగా ఉంటుంది. ఇవాళ మళ్ళీ ఎమర్జెన్సీ మీటింగ్లో కూర్చొని మళ్ళీ కుళ్ళు పకోడి సజెషన్లు ఇచ్చుకొని కాలక్షేపం కార్యక్రమాలు చేస్తే భారతదేశం సహించి ఒప్పుకుంటే ఇలా దండం పెట్టి కంటిన్యూ అవ్వండి అని చెప్పాలి. అంతగా నీకు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత నిన్న కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాటర్కి సంబంధించి కానీ, ఈ చెక్ పోస్టుల దగ్గర కానీ కొన్ని వాళ్ళతో ఉన్నటువంటి ఆ సంబంధాల విషయంలో దీనిపై మీ కామెంట్స్? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు 6 నెలల సాగు చేసి మూలలో ఉన్న ముసలమ్మని పొడిచే ఉన్నది కాదు కదా. ఆల్రెడీ వాళ్ళు చచ్చిపడి ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఓన్లీ ఒక ఐఎస్ఐ సంస్థలు లాంటివి అలాంటివి ఉగ్రవాద సంస్థలు ప్రేరేపిస్తున్నాయి. ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకోండి దాని మీద. గెట్ రిడ్ ఆఫ్ దట్ నాన్ సెన్స్. ఇవాళ పాకిస్తాన్ అనే పదంతో వాడుతూ ఇవాళ 1947 పార్టీషన్ అయ్యేదాకా వాళ్ళు మనం ఎలాంటి భావాలతో ఉన్నాం. ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లింలు ఏమనంటే ఇవాళ టీవీ డిబేట్లు అది మరీ ఓవర్ యాక్షన్. పాకిస్తాన్ మూలాలు ఐఎస్ఐ మూలాలు ఓల్డ్ సిటీలో కూడా ఉన్నాయి. తకరాలు పడుతుండ్రా ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. నిన్న ఆ దాడిలో ఆ గన్ ఫైరింగ్ని అడ్డుకున్న ఒక ముస్లిం సోదరుడు ఆయన ప్రాణాలు అర్పించుకుండు. ఏమి వాళ్ళు నిజంగా వాళ్ళకి అంత ఇంటెన్షన్ ఉంటే దే వుడ్ హావ్ గాన్ టు పాకిస్తాన్ మచ్ అహెడ్ ఆఫ్ ఎనీబడి. ఇవాళ 18% దగ్గర ఉన్న ముస్లిం సామాజిక వర్గం భారతదేశం పట్ల అదే చిత్తశుద్ధి చాటుకుంటూ ఉంది. వాళ్ళకి ఒక లౌకిక దేశం కింద అభివర్ణిస్తూ హిందూ ముస్లిం మత సామరస్యానికి కనీస కన్సిడరేషన్స్ ఇవ్వకుండా ఎవరి మట్టిగా కార్నర్స్ తీసుకుని ఎలాగోలో బయాస్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుని కాలక్షేపం చేసుకుంటే ఐఎస్ఐ చొరబాటుదారులు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఇవి మన ఎత్తుకు వస్తున్నాయి. ఉగ్రవాదంలో ఇంటర్నల్ మన దగ్గర నక్సలైట్లు ఆడవట్లేదు. అలా ఎవరి దేశం కాదు సావాడికి ఉంది. దానికి ఒక శాశ్వత పరిష్కారం ఉమ్మడి కార్యాచరణ నిర్మూలించుకుని వెళ్ళండి. ఎంతసేపు వీళ్ళకి ఒక ప్రతి దానికి ఒక ఎక్స్క్యూజ్. నిన్న అంటే ఇప్పుడు అక్కడ జరిగిన దాన్ని బట్టి కొంతమంది బయటకు చెప్పింది కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఇప్పుడు ఎవరైతే బాధితులు వాళ్ళు చెప్తుంది ఏంటంటే కంప్లీట్గా రిలీజియన్ని చెక్ చేసి మరి వాళ్ళు చంపేశారు. ముఖ్యంగా ఏదన్నా గట్టిగా మాట్లాడితే వెళ్ళి మీ మోడీకి చెప్పుకో, ఇట్లాంటి మాటలు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అసలు దీన్ని ఇప్పుడు రిలీజియన్లా చూడాలా లేకపోతే నిజంగా టెర్రరిస్ట్లా చూడాలా కూడా అర్థం కాని పరిస్థితి సార్ ఇది. సార్ ఇది దిస్ ఆల్ నథింగ్ బట్ ప్రొవొకేషన్ అండి. మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, ఉద్రేకభరిత వాతావరణాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు పుల్వామా దాడిలో ఎవరు చనిపోయారు? మన సైనికులు చనిపోయారు. ఇవాళ టెర్రరిస్టుల దాడిలో చనిపోయింది ఎవరు? మన భారతదేశ పౌరులే. వాళ్ళు టూరిస్టులు అండి. వాళ్ళకి అందులో ఒక నేవీ ఆఫీసరు, కొత్తగా మ్యారేజ్ అయిన అతను, 2 మిలిటరీ సోదరులు ఉన్నారు. ఏం పాపం చేసాం మనం? ఇప్పుడు ప్రాథమికుడు దేశ రక్షణ బాధ్యత ఎవరిది? నాదా మీదే ఉన్న ప్రభుత్వందే కదా. నువ్వు బేసిక్స్ ఏమో హోటాహోటిన విదేశీ పర్యటన రద్దు చేసుకుని వచ్చిన ప్రధాని, హోటాహోటిన విదేశీ పర్యటనని రద్దు చేసుకొచ్చిన ఆర్థిక మంత్రి, హోటాహోటిన విదేశీ ప్రయాణాన్ని రద్దు చేసుకొచ్చిన అపోజిషన్ లీడర్. మాకెందుకు అందరూ ఎవడో మీరంతా ప్రజాస్వామ్యంలో మీ ఓట్లు ఎత్తి గెలిచిన వాళ్ళు మీరు మమ్మల్ని రక్షిస్తారని మిమ్మల్ని కూర్చోబెడితే మాకే నెత్తికి భారం అయితే మేమే ఎందుకు భరించాలి? మీ దిక్కుమల్లనే అజిత్ దోవలు ఎందుకు? ఎవరికో ఉపయోగం చెప్పండి ఒకసారి. ఎక్స్పైరీ ప్రోడక్ట్లు పెట్టుకొని ఇంకా రాజకీయాలు అంటే నవ్వుతాడు ఎవరన్నా? మీకైతే ఎక్స్పైరీ లేదు, ఆ మోతీలో జీవితాంతం ఉంటారంటే ఉండి చావండి, మమ్మల్ని మేము ఏమి చేయలేం. ఈ రిటైర్ అయిన వాళ్ళు తెచ్చి మాకెందుకు నెత్తికి భారం? ఇంతకన్నా బ్రహ్మాండమైన మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చుకోవచ్చు, బ్రహ్మాండమైన ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. బోర్డర్లో ఉన్న ఆ వ్యవస్థ నిజంగా ఈ రోజు ఎంతో పరిరక్షిస్తుందంటే అది 2 చేతులు దండం పెట్టాలి. ఈ మధ్య పకోడీ అడిగల వల్ల ఈ దరిద్రం మొత్తం. ఇప్పుడు భారతదేశం అంతా ఎదురు చూస్తుంది నరేంద్ర మోదీ గారు కానీ, లేకపోతే యావత్ భారతదేశ ప్రభుత్వం తీసుకునే 56 ఇంచుల ఛాతీ ఉంది. పాకిస్తాన్ యుద్ధం ప్రకటించడం, లేదా పాకిస్తాన్కి నీళ్ళు లేపడం, ఆ దొరికిన వాళ్ళందరినీ సర్జికల్ స్ట్రైక్ చేసి ఈ మధ్య దోవలతో మళ్ళీ సినిమా తీయించడం. హీరోను క్యారెక్టర్ కూడా చెప్పేశాను కదా. అలా యుద్ధం చేసేవాడేమో కత్రినా కైఫ్ గారి భర్త, ఈ ముసలివాడి రోల్ వేసేది అనుపమ్ ఖేర్, అంతే. థ్యాంక్ యూ సార్.